బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికకు పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి అటు టీడీపీ ఇటు కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించనున్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు. ఇక ఎన్నికల బరిలో ఇప్పటికే వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి కూడా ఎన్నికల బరిలో నిలిచారు. అయితే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకుంటే బొత్స ఎన్నిక లాంఛనంగా కానుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. అయితే విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో నామినేషన్లకి ఇప్పటికే ఏదైతే నామినేషన్ వేసే ప్రక్రియ రేపటితోటే ఆఖరి రోజు. అయితే ఇప్పటికే బొత్స సత్యబాబు అయితే నిన్నే నామినేషన్ వేసే పరిస్థితి కనబడుతుంది. బొత్స సత్యనారాయణ అయితే నిన్నే నామినేషన్ వేసే పరిస్థితి కనబడింది. అయితే ఓవరాల్ గా ఎన్డీఏ ప్రభుత్వంలో అభ్యర్థిని ఇప్పటికీ కూడా ప్రకటించుకోవడం అనేది కూడా చాలా వరకు హాట్ టాపిక్ గా మారే పరిస్థితి కనబడుతుంది. అయితే బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏదైతే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు ఏదైతే తెలిసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా మొత్తం అంతా ఓటర్లు ఎవరైతే జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరైతే ఓటింగ్ శాతం వీళ్ళకి 500 పైగానే ఓటింగ్ శాతం ఉండడంతో కూడా భారీ ఓటింగ్ శాతం ఉండడంతో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అయితే వెనకడుగు వేసే పరిస్థితి కనబడుతున్నట్టు కూడా తెలిసింది. అయితే బైరా దిలీప్ అయితే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెడతారంటూ కూడా ఏదైతే కొద్ది రోజుల నుంచి వచ్చిన వార్తా సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ఎటువంటి క్లారిటీ కూడా లేదు. అధికారికంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఎటువంటి అధికారికంగా తెలియజేయలేదు. అయితే రేపు ఆఖరి రోజు నామినేషన్ ప్రక్రియకి ఎమ్మెల్సీకి అయితే రేపు ఆఖరి రోజు అయినా సరే ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎటువంటి పరంగా కూడా అధికారంలో ఉంటుండగా కూడా ఓడిపోయిన వైసీపీ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేసినా సరే ఇప్పటికీ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నుంచి అభ్యర్థిని ప్రకటించుకోవడం అనేది కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఓవరాల్ గా చూస్తున్నాం ఇక్కడ చాలా వరకు బొత్స సత్యనారాయణ ఏదైతే ఉందో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా అయితే నర్సీపట్నం జిల్లాల్లో అయితే పూర్తిగా తిరిగే పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తూ హుషారుగా కూడా పార్టీ క్యాడర్ తో అయితే బొత్స సత్యనారాయణ అయితే కలిసి కూడా ఎమ్మెల్సీ ప్రచారం అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కూడా అభ్యర్థులు ఇప్పటికీ కూడా ప్రకటించుకోవడం అనేది కూడా పూర్తిగా చాలా వరకు క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అసలు వెనకడుగు వేస్తుందా? అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అసలు పోటీ చేస్తుందా లేదా? అసలు బొత్స సత్యనారాయణ ఏదైతే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో దిగిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అసలు భయపడిందా అంటూ కూడా చాలా వరకు బయట వినబడే టాపిక్ గా మారింది. అయితే చాలా వరకు వైసీపీకి అయితే చాలా ఓటింగ్ శాతం ఉంది. ఓటింగ్ శాతం 515% అయితే 515 ఓటింగ్ అయితే వైసీపీకి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వానికి ఎటువంటి పరంగా కూడా ఓటింగ్ శాతం లేకపోవడమే చాలా వరకు మైనస్. దానివల్లే ఇప్పటికీ కూడా బైరా దిలీప్ ని ప్రకటించకపోవడం, బైరా దిలీప్ పేరు అధికారికంగా కాకపోయినా సరే అనధికారికంగా బయటకు వచ్చినా సరే ఆ పేరు వస్తుంది అంటూ కూడా ఏదైతే గత కొద్ది రోజుల నుంచి బయట వినబడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ బైరా దిలీపే కాదు ఏ అభ్యర్థిని కూడా ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఇప్పటికీ ప్రకటించుకోవడం అనేది కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ అయితే పూర్తిగా దూసుకెళ్లిపోతుంది అనుకోవచ్చు. అయితే చాలా వరకు వైఎస్ఆర్సీపీలో ఇట్లాంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా వరకు వీళ్ళతో విజయం సాధిస్తారంటూ కూడా ఏదో తెలిసిన నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అయితే వెనకడుగు వేస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్.